హాయ్ అండి. ఏపీ ఎన్నికలు 2024 తర్వాత అసలు ఈనాడు పత్రిక భవిష్యత్తు ఏమైపోద్ది? రామోజీరావు ఎందుకు ఇంత బరితెగించి పనిచేస్తున్నారు? మీడియా దానికి కొన్ని హద్దులు, అవధులు ఉండాలి అనే విషయాన్ని కూడా ఎందుకు మర్చిపోయారు? ఆలోచిస్తేనే విచిత్రంగా ఉందన్నట్టు తన మొత్తం పూర్తిగా క్రెడిబిలిటీని ఫండంగా పెట్టి ఈసారి చంద్రబాబు నాయుడిని ప్రతిష్ఠించాలి, ఏ రూపేణైనా సరే అధికారంలోకి తీసుకురావాలి అని చేసే ప్రయత్నము చాలా జుగుప్సాకరంగా సాగుతూ ఉంది. ఇగో మొన్ననే ఎన్నికల విధులలో అక్రమాలకు పాల్పడిన దాంట్లో ఎన్నికల సంఘమే కన్విన్స్ అయిన క్రమంలో పల్నాడు ఎస్పీని బదిలీ చేసింది. ఆయన మీద వేటు వేస్తే ఈనాడు ఫస్ట్ పేజీ బ్యానర్ రాసి మొత్తుకున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఆర్ఓ శ్రీలేఖ చౌదరి మీద కూడా ఎన్నికల సంఘం వేటు వేసింది. దాంతో అసలు ఇక రామోజీరావు కానీ ఈనాడు పత్రిక కానీ ఏం మాత్రం తట్టుకునే పరిస్థితి లేదన్నట్టు ఆమెను వెనకేసుకొస్తూ ఇవాళ ఫస్ట్ పేజీలో కథనం రాశారంట. అంటే టీడీపీకి అనుకూలంగా పనిచేసిన వాళ్లకు ఎన్నికల సంఘం కానీ ఏదైనా చర్యలు తీసుకుంటే పోలీస్ ఆఫీసర్లైనా లేదంటే ఎన్నికల యంత్రాంగమైనా సరే వాళ్ళ మీద ఈనాడు వాళ్ళని వెంటాడుద్ది, ఆ చర్యలను ప్రశ్నించిద్ది అని చెప్పే ఉద్దేశమేమో. ఎందుకంటే రేపు లేదు ఎల్లుండి కౌంటింగ్ ఉంది, ఆ తర్వాత వీళ్ళని గాలికి వదిలేస్తారు, అది వేరే విషయం. వాళ్ళు గెలిచినా వదిలేస్తారు, ఓడిపోయినా వదిలేస్తారు. కానీ ఇప్పుడు అవసరం ఉంది కదా, అందుకనే తన వైపు ధైర్యం నింపడం కోసం అనుకుంటాను. అందులో ఒకటి ఆమె శ్రీలేఖ చౌదరి కదా, కారణంతో ఏమో ఇవాళ ఫస్ట్ పేజీలో అనమాట వార్త. ఇది చూడండి ఎట్లుందో వాళ్ళ రాతలు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు అత్యంత పవర్ఫుల్, వారిని బెదిరించడం, అంతు చూస్తామనడం తీవ్రమైన నేరం. ఆర్ఓను ఒక అభ్యర్థి బెదిరిస్తే వెంటనే కేసు పెట్టి అరెస్టు చేయాలి. కానీ ప్రకాశం జిల్లాలో అలా జరగలేదు. ఇదండి వాళ్ళు రాసిన కథనానికి సంబంధించిన వర్డింగు. బాబుకు సహకరించిన వాళ్ళందరినీ ఏదో రకంగా వెనకేసుకొని వస్తారనమాట. గతంలో దీనికి వైసీపీ వాళ్ళు ఏమీ తక్కువ తినలేదన్నట్టు గతంలో గోపాలకృష్ణ ద్వివేది అనే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని చంద్రబాబు అధికారంలో ఉండగా కార్యాలయానికి వెళ్ళి బెదిరించినటువంటి సంఘటనకు సంబంధించిన వీడియోలను ట్రోల్ చేసి ఇది మీ బతుకు, ఇది మీ జీవితం, మీరు మరి ఆయనకు ఎన్నికల అధికారులకు ఇన్ని అధికారాలు ఉంటాయని మీకు తెలియదు అని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి రామోజీరావు ఈ ఎన్నికల్లో అన్ని హద్దులు అధిగమించి మీడియా అనే దానికంటే కూడా కరపత్రం లాగా ఒక రకంగా చంద్రబాబు నాయుడు కోసం అదొక వాళ్ళ దృష్టిలో అదొక కరపత్రము, దాన్ని నచ్చని వాళ్ళ దృష్టిలో అదొక టిష్యూ పేపరు. ఒక టిష్యూ పేపర్ స్థాయికి మంచి క్రెడిబిలిటీ ఉన్నటువంటి పేపర్ను టిష్యూ పేపర్ స్థాయికి తీసుకొచ్చారు. చాలా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే నేను కూడా గతంలో ఈనాడు పత్రికలో పనిచేశాను. ఈ మీడియా రంగంలోకి ప్రవేశం కూడా నాకు ఈనాడు ద్వారానే వచ్చింది. ఈనాడు జర్నలిజం అత్యంత ప్రమాణాలతో ఉంటుందని చెప్తారు. అటువంటి జర్నలిజం కూడా వెళ్ళి వచ్చాను. అంతటి మంచి ప్రమాణాలతో ఉన్నటువంటి జర్నలిస్టులని దగ్గర పెట్టుకొని ఇటువంటి బాబు లేదంటే కూటమి అధికారంలో తెచ్చినటువంటి తాత్కాలికమైన ప్రయోజనాలకు వాడి మీడియాలో ఒక మంచి పాత్రని పోషించింది, ఈనాడు అత్యున్నతమైన స్థాయికి వెళ్ళింది అని చెప్పుకోవడానికి కూడా రేపు ఫ్యూచర్లో సిగ్గుపడేలాగా ఆ పత్రికలో పనిచేసినామంటే ఇబ్బంది పడే పరిస్థితికి తీసుకొచ్చేలాగా ఈనాడు పేపరు రామోజీరావు వ్యవహరిస్తున్నారు అనేది కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు ఎప్పటికీ ఆయన రాజగురు, ఆయన సలహాలే రామోజీ ఇచ్చే సలహాలే పాటించాలని అంటూ ఉంటారు. ఖచ్చితంగా నేను రాజగురువునే అని చెప్పేసి అవసాన దశలో రామోజీరావు నిరూపించుకుంటున్నారేమో తెలియదు. మొత్తానికి ఈ వ్యవహారం అయితే కరెక్ట్ అయితే కాదు. థ్యాంక్ యూ. మరోసారి మరొక వీడియోతో కలుద్దాం.